సరే ఇంకొక మాట, సరే ఎస్సీలకు సంబంధించినటువంటి సమస్య ముందుగా మీ జాతికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయం దక్కిందన్నటువంటి ఉద్దేశాన్ని మోత్కుపల్లి గారు చెప్పడం జరిగింది. మాకు న్యాయం జరగడం కాదు, అందరికీ న్యాయం మొత్తం మీ మాదిగ ఉపకులాలకి ఉపకులాలు, మాలలకి అందరికి అందరికి కూడా. సో బీసీల సభలో మొన్న మీరు అక్కడ వరంగల్లో ప్రత్యక్షం కావడం జరిగింది. దాంట్లో మీరు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో కొన్ని వ్యాఖ్యలు మీకు వినిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. సరే మీకు గుర్తుందా లేదా మరి ఆడ ఆవేశంగా మాట్లాడినలా లేకపోతే ఎందుకు మాట్లాడినో తెలియదు, కానీ మీరు అన్నటువంటి మాటను నేను ఒకసారి ప్రస్తావిస్తాను మీ దగ్గర. మీరు అక్కడ మరి సరే ఓకే, అక్కడ మందిని చూసిన తర్వాత జనాలను చూసినాక ఊపు వచ్చిందేమో మోత్కుపల్లి గారికి తెలియదు, అంతేనా? మరి ఉచ్చపోతే మీరు కొట్టుకపోతారు అన్నటువంటి వ్యాఖ్యలు అసలు యాక్చువల్గా అది ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ నేను దాని విషయంలో. కానీ అక్కడ జరిగింది ఏమిటి అంటే డయాస్ మీద ఈ స్క్రోలింగ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఏది మల్లన్న సభ మీద, ఏదైతే బీసీల సభ మీద కామెంట్లు, బీసీలు అంతా రెడ్ల ఉచ్చదాగే బతకాలే, రెడ్ల ఉచ్చదాగే బతకాలే బీసీలంతా కూడా అనేది 10 మంది దాకా అట్లా పెట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు. చర్చ అంతా డాన్స్ మీద ఇదే జరుగుతుంది. అంటే కులాన్ని ఎవరన్నా తప్పే, కులం కాదు అక్కడ. ఎవరైతే ఆ రకమైన ఆలోచన కలిగి ఆ రకమైన మెసేజ్లు పెడుతున్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినదే తప్ప కులాన్ని కాదు. రెండోది అది అందరికీ ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు. అది ఎవరు అంటున్నారో వాళ్ళకి, ఎవరు పెత్తనం చేస్తున్నారో వాళ్ళకి క్వశ్చన్ వేసి బీసీలకు న్యాయం చేయమని చెప్పడం, ఎస్సీలకు న్యాయం చేయమని చెప్పడం, ఎస్టీలకు న్యాయం వాళ్ళు చెప్పడం వేరు సార్. మీరు కూడా అనడం అరే ఇది బాగుంది. మీరు మీకు సంబంధించిన వాయిస్ ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తే. నాకు తెలుసులేదు సార్, అవసరం లేదు. ఓకే, మీరు మీరు అన్నటువంటి మాట అదే అంటున్నా. ఎవరైతే ఆ స్క్రోలింగ్ మెసేజ్లు పెట్టారో ఆ మెసేజ్లో వాళ్ళు అక్కడ ఉన్న బీసీలంతా కూడా చాలా బాధపడుతున్నారు. ఆ బాధపడుతున్న సందర్భంలో ఎవరైతే ఆ మెసేజ్లు పెట్టారో వాళ్ళ గురించి చెప్పడం తప్ప మొత్తం కమ్యూనిటీకి కాదు. నేను చెప్పింది అయితే నా మనసులో ఉన్న విషయం చెప్తున్నా మళ్ళొకసారి. ఐఎమ్ సారీ, ఒకవేళ నేను కనుక కులాన్ని అన్నట్టుగా ఎవరన్నా అనుకుంటే మాత్రం నేను తప్పకుండా సారీ చెప్తున్న వాళ్ళకు. కానీ నేను చెప్పిన ఉద్దేశం అది కాదు. ఇష్యూ ఏమిటంటే ఎవరైతే ఆ స్క్రోలింగ్లు పెట్టారో వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నాను మాట్లాడిందే తప్ప అది మరొకటి కాదు. ఆ రకంగా పెట్టడం కూడా మంచిది కాదు. ఎవరి మీటింగులు వాళ్ళు పెట్టుకుంటున్నారు. రెండోది ఆ రకంగా అవమానపరిచే విధంగా మెసేజ్లు పెట్టడం కూడా అది ఎవరు పెడితే మాత్రమేంది, కానీ తప్పది. అది నేను చెప్పేది. ఓకే, ఇంకొక మాట అదే సభలో మీరు మాట్లాడడం జరిగింది. సో ముఖ్యంగా మల్లన్న గారిని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు, దాంట్లో మీ మాదిగ సామాజిక వర్గం నుంచి ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ కొంత మీ పైన ట్రోల్స్ అవుతా ఉన్నాయి. ఏమనంటే బీసీల సభకు పోయినటువంటి మాదిగ ముద్దు బిడ్డ అయినటువంటి మోత్కుపల్లి గారు, సరే ఇన్ని రోజులు వర్గీకరణ విషయంలో పోరాడుతున్నటువంటి వ్యక్తిని మందకృష్ణ గారిని ఏ స్టేజ్ పైన ముఖ్యమంత్రి అని చెప్పేసి, ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హతలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి దాఖలు లేవు. కానీ బీసీల మీటింగ్, ఒక మీటింగ్ పోయి తిరుమల మల్లన్న ముఖ్యమంత్రి అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం పట్ల కొంత మాదిగ సామాజిక వర్గం కొంత ట్రోల్ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. సో ఎందుకు అనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సార్ అక్కడ? అట్లేం లేదు. మందకృష్ణ మాదిగను 30 ఏళ్ళ కిందనే నువ్వు ముఖ్యమంత్రి కావాలని చెప్పాను. కానీ కృష్ణ మాదిగ తమ్ముడు మరి కారణాలు ఏమైనా ఆయన నేను చెప్పినటువంటి విషయాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలే. ఆయన రాజకీయంగా ఆలోచన చేస్తున్న విధానం కూడా లేదు. ఉంటే ఎప్పుడూ ఆయన లీడర్ అయ్యేవాడు. ఎప్పుడూ ఈ యొక్క మాదిగల ఓట్లు కూడా మార్పు వచ్చేది మాదిగల్లో. ఆ రకమైన లైన్ ఆయన తీసుకోలేకపోయి 30 ఏళ్ళు అయిపోయింది. ఒక మాట చెప్తాను, నేను ఎన్నడూ చెప్పిన ఇది, నేను 30 ఏళ్ళ నాడు చెప్పిన, నేను ఫస్ట్ నేను మా ఇంట్లో కూర్చుండబెట్టి భోజనం చేపించి మాట్లాడినటువంటి మాటలు ఒక దగ్గర, ఒక పక్క మాయావతి అయింది కదా, మాయావతి రీతిలో నువ్వు కావాలి తమ్ముడు నువ్వు అనేటువంటి చెప్పింది. కానీ కృష్ణమాదిగకు పొలిటికల్ లైన్ అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనపడలే నాకు. మంచిదే ఆయన గొప్పతనం. ఇప్పుడు త్యాగాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే పదవులు కోరుకోరు. నేను దాని విషయంలో వేరే ఉద్దేశం లేదు. ఎందుకు నేను కాకూడదా ముఖ్యమంత్రి? దానికి తప్ప ఉందా ఆశ? ఉందా మీకు ఈ ఆశ? అంటే ఆశ అందరికి ఉంటుందా? అది సాధ్యమా అనేది కూడా చూడాలి కదా. అది కూడా
సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచన చేయాలి కదా. మొన్న టికెట్ల విషయంలోనే పైసలు ఉన్నాయా లేవని అడిగింది కదా మిమ్మల్ని. అదే కదా, ముఖ్యమంత్రి కావాలంటే నీకు ఎన్ని పైసలు కావాలి? 4 పైసలు చాలా కావాలి, 4 పైసలు ఉండాలి కదా, పైసలు ఉండాలి. ఇది అన్నీ కూడా అనవసరమైన కోరికలు. కానీ టు ఎంకరేజ్, ఓకే, ఎవరినో ఎంకరేజ్ చేస్తే దాని ఆ స్పిరిట్లో ముందుకు సాగితే ఆయన ముఖ్యమంత్రి అవుతాడా కాదా పక్కన పెడితే ఆ స్పిరిట్లో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ప్రోత్సహించడం అనేది నాకు అలవాటు, వీకర్ సెక్షన్ని. ఓకే, దాంట్లో తప్పేమున్నది. ఖచ్చితంగా మల్లన్న విషయంలో, ఆయన పెట్టిన మీటింగ్ విషయంలో, ఒక మల్లన్న బీసీ అంటే బీసీలే కాదు కదా, బీసీలలో ఆ వర్గానికి, ఆ పేద వర్గానికి జతగా ఉండాల్సినటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, పేద వర్గాలు కానీ అందరు దాంట్లోకి వస్తారు. రేపు బీసీలు, తర్వాత ఎస్సీలు, ఎస్టీ అందరు కలిసి మీటింగ్ పెట్టాల్సిందే కదా. ఏ ఒక్క వర్గంతో నాయకులు కాలేరు కదా రాష్ట్రంలో. అన్ని వర్గాల వాళ్ళని కలుపుకుంటూనే అవుతారు. కాబట్టి ఎవరైనా మనం ప్రోత్సహించటం వల్ల వచ్చే నష్టం అయితే ఏమి లేదు అనేది నా ఉద్దేశం తప్ప మరొకటి కాదు. మా మందకృష్ణ అయితే నా తమ్ముడు, వాడు 30 ఏళ్ళ నుంచి నేను పెంచుకున్నాను. మా తమ్ముడు, నేను ఒక పెద్ద మనిషిగా ఎందుకు ఆయన వచ్చే అవకాశం మాట్లాడే పరిస్థితి వస్తే ఖచ్చితంగా కావాలని కోరుకుంటాం కదా, తప్పేమున్నది. కానీ ఆయన నేను 30 ఏళ్ళ నాడే ప్రోత్సహించాను. రాజకీయ లైన్లో ఆనాడు ఆయన లేడు, అర్థమైంది. మరి అటువంటిప్పుడు సరే అదొక మీటింగో సందర్భం వచ్చింది, ఒక పేదవాడు ప్రోత్సహిద్దామని ఒక మాట చెప్పాను నేను. ఆ రకమైన నిజంగా ఆయన అయితే సంతోషమే, తప్పేమున్నది. ఓకే, ఇప్పుడు మొన్న ఈ నిర్ణయం తీసుకున్నాక వర్గీకరణ విషయంలో ప్రభుత్వం నుంచి నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇప్పుడు మీరిద్దరు అన్నదమ్ములాగానే కలిసి ఉంటా ఉన్నారు, మందకృష్ణ గారు మీరు. సో ఒక ఫోటో, స్వీట్ తినిపించుకున్నటువంటి ఫోటోను మీ ఇద్దరు కలిసి ఆత్మీయ అలింగానాలు చేసుకున్నటువంటి ఫోటోలో ఎక్కడ కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. సో దీనికంటే ముందు కూడా మోత్కుపల్లి గారికి, మందకృష్ణ గారికి ఏమైనా విభేదాలు వచ్చినాయా? ఎందుకంటే మందకృష్ణ గారు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది, ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతులు అన్నటువంటి కార్యక్రమంలో చాలా ప్రెస్ మీట్, ప్రతిరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఏ ఒక్క ప్రెస్ మీట్లో మోత్కుపల్లి గారు కనిపించలేదు. సో ఎందుకు విభేదాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మీకు సమయభావం వల్ల మీరు వెళ్ళలేకపోయినా, వాళ్ళ దగ్గర నుంచి ఆహ్వానం ఏమన్నా లేదా? ఏంటి సార్ అసలు అంటే మళ్ళీ మీరు కలిసి పోరాడేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఇవన్నీ చూసిన తర్వాత, అంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మీరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు కానీ ఎక్కడ కూడా కనబడట్లేదు అసలే. నేను ఏం చెప్పాలి, అది సరే మనము కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడతా అంటారు. ఇప్పుడు నేను కడుపు దించుకోదలుచుకోలేదు, కాళ్ళ మీద వేసుకోదలుచుకోలేదు. అందుకని ఇక అది కాలం వచ్చినప్పుడే కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది, చెప్తాం. అని ఇప్పటికిప్పుడు ఇది సందర్భం కాదు. ఆయన ఒక మాట చెప్పగలుగుతుంది, ఏంటంటే కొంచెం ఒట్టెద్దు పోకడ ఉన్నది కృష్ణ దగ్గర. అది సరి అయింది కాదు, నేను ఎన్నడూ ఏమో ఆశించింది కాదు. ఈ ఉద్యమంలో నేను చొరబడితే నాకేమీ అద్దు లేదు, నాకెవడు ఆపేటోడు కూడా లేడు. కానీ ఆయననే ముందు పెట్టాలనే నడిపించినటువంటి వ్యక్తిని. కాబట్టి ఈ ఏ విషయమైనా చర్చించుకొని చేసుకుంటే మంచిది. ఆయనే లీడర్, ఆయన కాదని ఇప్పుడు చెప్పాను నేను, ఆయనే లీడర్ అని చెప్పాను. కానీ ఆయన ఎందుకో కొన్ని విషయాలలో ఆయన తీరు అట్లా ఉంది. ఉన్నదాన్ని కూడా నేనేమి తప్పుపట్టడం లేదు, పర్వాలేదు. ఆయన మరి అట్లా కూడా నడవని, ఎట్లయితే ఉంది నడవని. మనమైతే వెనుకకు ఉండి మనం సపోర్ట్ చేసేటోళ్ళమే కదా. అవును. కాబట్టి ఇక మన తమ్ముని మనం కాపాడుకోవటమే మంచిదనే దాని మీద నేను ఉన్న తప్ప మరొకటి కాదు. కాకపోతే ఒంటెద్దు పోకడు ఉంది. ఇతరులతో చర్చించి నిర్ణయం చేసేటువంటి ఆలోచన లేదు ఆయనకి. ఓకే, అదొకటి చాలా బాధాకరం. అయినా సరే తమ్ముడు, మా కులస్తుడు, నేనే అతన్ని ఎన్నో రకాలుగా ప్రోత్సహించిన వ్యక్తిని. అతనికి ఆపద వస్తే నా కళ్ళకు నీళ్ళు వస్తాయి. మరి ఎందుకు వస్తాయి కళ్ళకు నీళ్ళు? మనోడు అనుకున్నప్పుడు. బట్ కృష్ణకు ఆ భావం లేదు. ఉంటే ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నకు అవకాశం ఎక్కడుంది? నువ్వు అడగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. మరి అందరు చాలామంది ప్రెస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. సరే అంతా రకరకాలుగా ఉంటుంది అనుకోండి, అయినా కూడా నేనేమి ఆయన తప్పుపట్టడం లేదు. కానీ ఉంటే మంచిది, అందరినీ చర్చించుకొని పోతే మంచిది. మీరైనా కనీసం ఫోన్ చేసేటువంటి ప్రయత్నం 100 సార్లు చేసిన. మీరు కూడా చేసి మందకృష్ణ గారు 100 సార్లు మాట్లాడలేదు సార్ ఏమన్నా? ఫోన్ రిప్లై లేకపోతే నేనేం చేసేదే. మరి ఎందుకో ఏమో, ఏడున్నాడో తెలియదు.
ఎందుకు సార్ ఏమైనా వర్గీకరణ విషయంలో మరి ఏకపక్షంగా ఆయనకి క్రెడిబిలిటీ దక్కాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని క్రెడిబిలిటీ ఆయనకే దక్కని భయం మాకు అవసరం కనీసం మీకు సమాధానం అన్న కనీసం చెప్పాలి కదా. మీరు పెద్దన్నగా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఎందుకో మరి ఈ సందర్భంలో గట్లుంది, నాకు సంబంధం లేదు, నేనేం మాట్లాడలేదు, నేనేం అనలేదు కూడా. సరే ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. ఓకే, ముఖ్యమంత్రి గారిని ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేసినా సార్ ఈ వర్గీకరణ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను అభినందించాను, ఓపెన్గా అభినందించాను. అవకాశం ఉంటే పోయి కలుద్దామని అనుకుంటున్నాను. చూడాలి, టైం. గతంలో కూడా అంటే మీ ఎస్సీ ముందుగా మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తుందని చెప్పేసి మీరు నోటికొచ్చినటువంటి ఎటుబడితే అటు తిట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసుకోవచ్చు. గతంలో కూడా మీరు సరే ఒకటే రకంగా తిట్టిలు అనుకోవచ్చు. అంటే మీరు చాలా సందర్భాలు ఇదే ప్రెస్ మీట్ ఇదే ఇక్కడ పెట్టి అట్లా కాదా, తప్పును తప్పని చెప్పే దాంట్లో రకరకాలుగా అంటుండొచ్చు, కానీ విషయం ఆనాడు అది తప్పే కదా, తప్పు తప్పే అన్నాం. ఇలా ఒప్పును ఒప్పే అంటున్నాం. సో మరి అప్పుడు సరే ఆ వ్యాఖ్యల పట్ల కొంత హట్ అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా మళ్ళీ మీరు ఒకవేళ కనుక వాళ్ళని కలుద్దామన్నటువంటి అపాయింట్మెంట్ కోరితే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా సార్? ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఉన్నారు ఇప్పటికి కూడా. కూడా కలిసాము కదా, కూడా కలిసాము. విషయం ఏంటంటే చూడు భయ్, నా ధర్మం ఒక పేదవాడిగా, నీతికి నిజాయితీ కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా, నేను ఎవరి పట్ల ఏదో నాకేది ద్వేషం లేదు, శత్రుత్వం లేదు. ఏది మాట్లాడినా మా జాతులకి పేదవాళ్ళకి న్యాయం జరగాలనేటువంటి ఒక ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు. అటువంటి వ్యక్తిగా నేను ఏం కోరుకుంటా చెప్పు, రెస్పెక్ట్ కోరుకుంటా అంతే. నేను అది ఉండాలని కోరుకోవడంలో తప్పేమున్నది? ఒక మాట చెప్తున్నా, ఇవాళ నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను నేను. కాబట్టి న్యాచురల్గా నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకుంది, అదేవిధంగా వాళ్ళను గౌరవించాల్సిన బాధ్యత నాకు కూడా. ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం అని చెప్తున్నా నేను. జటిలమైన సమస్య అయినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో ఒక నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకు ధన్యవాదాలు మా జాతి పక్షాన్ని కూడా నిన్న చెప్పాను, ఇవాళ కూడా మీ ఛానల్ ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాకపోతే ఆయన మంచి నాయకులను దగ్గర పెట్టుకోవాలి, మంచి నాయకులను దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచి మంచి నిర్ణయాలు వస్తాయి. ఆయన హిస్టారికల్ పర్సన్ అవుతాడు, అది నేను కోరేది. ఏజ్కి తగ్గట్టుగా పౌరుషము అన్నీ ఉన్నాయి, కానీ మంచి నాయకులను దగ్గర పెట్టుకొని పనిచేసుకుంటే, అందరూ ఉన్నోళ్ళనే దగ్గర పెట్టుకుంటే ఏం పేరు వస్తుంది? నిన్న జరిగినటువంటి నిర్ణయాన్ని ఆయన ఆలోచన విధానాన్ని కూడా బయట ప్రపంచానికి చెప్పగలిగి, ప్రజల్ని కన్విన్స్ చేయగలిగి, ఆయనకు మంచి పేరు తీయగలిగిన నాయకత్వాలని దగ్గర పెట్టుకోవాలి ఆయన. అదే ఆయనకే మేలు, అది నేను చెప్తున్నా. మా లాంటి వాళ్ళు ఉంటే ఇవాళ మాదిగల ఐక్యత కానీ, మాదిగల యొక్క వాళ్ళకి జరిగినటువంటి న్యాయం, గవర్నమెంట్ చేసినటువంటి ఈ నిర్ణయాన్ని కూడా ప్రజల దృష్టి దాకా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి తీసుకుపోగలిగిన నాయకులందరినీ కూడా ఆయన కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతే నేను కోరుకునేది తప్ప నేను ఆయన పట్ల నాకేం వ్యతిత్వం ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది, నాకేం వ్యతిరేకత ఉంటుంది, ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే, ఇప్పుడు కండువ అయితే మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీ కండువతుంటే ఉన్నారు. సో మందకృష్ణ గారు ఉన్నప్పటికీ పోరాటంలో ముందస్తులో సో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువ కానీ, బీజేపీ పార్టీ కండువ కానీ ఎక్కడ కూడా కప్పుకోలేదు. మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా మాదిగ సామాజిక వర్గాన్ని ఐక్యంగా తీసుకొచ్చి ఏమైనా పెద్ద ఎత్తున ఏమైనా సభ పెట్టి, కృతజ్ఞత సభ పెట్టేటువంటి ఆ వరుసలో ఏమన్నా మోత్కుపల్లి గారు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? చూడాలి ఇప్పుడు, ఎందుకంటే నిన్ననే కదా నిర్ణయం వచ్చింది. ఇది ఈ నిర్ణయం ఎమ్మెల్యేలతో కానీ, పార్టీలో ఉన్న ముఖ్య నాయకులతో కానీ మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక్కడిని తీసుకునేది కాదు కదా. ఆ రకంగా నిర్ణయం తీసుకొని చేసుకుంటే పార్టీకి మంచిది. దానికైనా అది నేను సజెస్ట్ చేయగలుగుతాను. అది ఎట్లా చేయాలి, ఏం సంగతి అనేటువంటి నలుగురం కూర్చొని మాట్లాడుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే మాత్రం మోత్కుపల్లి గారు చాలా సీనియర్ లీడర్, వివిధ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి, అలాగే ముందు నుంచి కూడా మాదిగ సామాజిక వర్గం కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి మోత్కుపల్లి గారు అయితే మాత్రం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతామని చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.